Why is CM Revanth Reddy going to Harvard University? ఇది ఒక సాధారణ స్టడీ టూర్ కాదు, ఇది ఒక రీపొజిషనింగ్ ఎక్సర్సైజ్. ఇంతకాలం మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఇంగ్లీష్ ఇలా ఉంది అని హేళన చేసిన వాళ్లకు ఇది ఒక సైలెంట్ రిప్లై. ఎవరైతే తనను తక్కువ అంచనా వేశారో, తనను మాక్ చేశారో, తనను స్టీరియో టైప్ చేశారో వాళ్ళందరికీ రేవంత్ ఇస్తున్న సమాధానం ఇదే. ప్రపంచాన్ని శాసించిన ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, గ్లోబల్ సీఈఓలు కూర్చున్న అదే క్లాస్ రూమ్ లో ఇప్పుడు తెలంగాణ సీఎం కూర్చుంటున్నారు. ఇది ఇంగ్లీష్ ప్రూవ్ చేసుకోవడం కాదు, ఇది సర్టిఫికేట్ కోసం కాదు, ఇది ఐ బిలాంగ్ హియర్ అని చెప్పే స్టేట్మెంట్. ఇది లీడర్షిప్ ని గ్లోబల్ టేబుల్ పై పెట్టే మూమెంట్. హార్వర్డ్ కు వెళ్ళడం అంటే ఎలైట్ అవ్వడం కాదు, ఎలైట్ స్పేస్ లో మన స్థానం తీసుకోవడం. ఇదే అసలు మెసేజ్. మన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు స్టూడెంట్ గా మారబోతున్నారు. క్లాసులు అటెండ్ చేయాలి, అసైన్మెంట్లు కంప్లీట్ చేయాలి, హోంవర్క్ ప్రెజెంట్ చేయాలి, గ్రూప్ ప్రాజెక్ట్ లో కూడా పాల్గొనాలి. సీఎం గారు స్టూడెంట్ ఏంటి అని షాక్ అవుతున్నారా? అసలు విషయం ఇదే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 25 నుంచి 30 వరకు ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్ గా చేరబోతున్నారు. అక్కడ ఆయన లీడర్షిప్ ఫర్ ద 21st సెంచరీ అనే ప్రత్యేక నాయకత్వ కోర్సులో పాల్గొననున్నారు. ఈ కోర్సులో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ను కేస్ స్టడీస్ గా తీసుకొని వాటికి సొల్యూషన్స్ డిజైన్ చేయడంలో ఫోకస్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ లో 5 ఖండాలకు చెందిన 20కి పైగా దేశాల నుంచి సీనియర్ లీడర్స్, పాలసీ ఎక్స్పర్ట్స్ పాల్గొనడం విశేషం. ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈ కోర్సులో చేరిన భారతదేశపు తొలి సిట్టింగ్ సీఎం రేవంత్ రెడ్డి. స్వతంత్ర భారత చరిత్రలో పదవిలో ఉండగానే ఐవీ లీగ్ యూనివర్సిటీలో లీడర్షిప్ కోర్స్ చేస్తున్న మొదటి ముఖ్యమంత్రి ఆయన. ఆధునిక నాయకత్వ విధానాలు నేర్చుకొని వాటిని తెలంగాణ పాలనలో అమలు చేయాలన్నది రేవంత్ రెడ్డి లక్ష్యంగా తెలుస్తోంది. పాలనలోనూ నాయకత్వంలోనూ కొత్త ట్రెండ్ సెట్ చేయాలన్నది సీఎం ఆశ.